శ్రీవారి ఆలయంపై చాపర్లు చక్కెర కొడుతూ హల్చల్ చేశాయి. ఉదయం ఆలయంపై చాపర్లు తిరుగుతూ కెమెరాలకు చెక్కింది. అయితే ఇటీవల కాలంలో ఆలయంపై అనేక మార్లు విమానాలు తిరుగుతున్నాయని, ఆలయంపై విమానాల ప్రయాణం చేయడం ఆగమ శాస్త్ర సాంప్రదాయం విరుద్ధమని అన్నారు. నో ఫ్లయింగ్ జోన్ గా తిరుమల ప్రకటించాలని అనేక మార్లు కేంద్రానికి విన్నపించుకున్న విమానయాన శాఖను టీటీడీ కోరింది. శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొడుతూ హల్చల్ చేసింది. ఉదయం ఆలయంపై విమానం తిరుగుతూ కెమెరాలకు చెక్కింది. అయితే ఇటీవల కాలంలో ఆలయంపై అనేక మార్లు విమానాలు తిరుగుతున్నాయి. ఆలయంపై విమానాలు ప్రయాణం చేయడం ఆగమ శాస్త్ర సాంప్రదాయానికి విరుద్ధం. నో ఫ్లయింగ్ జోన్ గా తిరుమలను ప్రకటించాలని అనేక మార్లు కేంద్ర విమానయాన శాఖను టీటీడీ కోరింది. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, తిరుమల శ్రీవారి ఆలయం పైన ఈ మధ్య కాలంలో అనేక సార్లు విమానాలు కానీ హెలికాప్టర్లు కానీ చక్కర్లు కొడుతున్న పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పచ్చు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారి ఆనంద నిలయం పై భాగంలో ఆకాశ మార్గంలో ఒక హెలికాప్టర్ అక్కడి నుంచి వెళ్లడం జరిగింది. అయితే ఇదే మొదటిసారి కాదు, గత కొన్ని సంవత్సరాలుగా టీటీడీ అనేక సార్లు కేంద్ర విమానయాన అధికారులకు మంత్రిత్వ శాఖకు కూడా ఇదే విషయాన్ని తీసుకువెళ్లడం జరిగింది. నో ఫ్లయింగ్ జోన్ గా తిరుమలను ప్రకటించాలని కూడా అనేక సార్లు విమానయాన శాఖను కూడా కోరటం జరిగింది. అయితే దీనిపైన కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ముఖ్యంగా విమానయాన సంస్థ కూడా దీనికి సంబంధించి కూడా ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదని కూడా చెప్పచ్చు. దీంతో పలుసార్లు ఈ విధంగానే రిపీటెడ్ గా ఘటనలు అయితే జరుగుతున్నాయి. గతంలో తెలుగు రాష్ట్రాలకే చెందిన అశోక్ గజపతిరాజు కూడా విమానయాన శాఖ మంత్రిగా ఉండేవారు. ఆయన ఉన్నప్పుడు కూడా అప్పట్లో కూడా ప్రభుత్వం కానీ టీటీడీ కూడా ఆయన దృష్టి కూడా తీసుకువెళ్లడం జరిగింది. అయినా కూడా ఎలాంటి ఫలితం కనపడలేదని చెప్పచ్చు. టీటీడీ ఆగమ నిబంధనల ప్రకారం, టీటీడీలో వైఖానస ఆగమ నిబంధనల ప్రకారం అన్ని పూజా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయానికి పై భాగం నుంచి ఎలాంటి ప్రయాణాలు చేయకూడదన్న ఒక నిబంధన అయితే ఉంది. ఇందులో భాగంగానే గతంలో తిరుమల కొండల నుంచి రోపువే ప్రతిపాదన కూడా ఉన్నప్పటికీ కూడా ఈ నిబంధన అడ్డు రావడంతో దాన్ని ఉపసంహరించుకోవడం కూడా జరిగింది. ఇలా టీటీడీ ఎంతో ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తూ ఉంటుంది. అయితే విమానయాన శాఖ మాత్రం దీనిపైన టీటీడీ రిక్వెస్ట్ ను ఏమాత్రం పట్టించుకోవడం లేదని కూడా చెప్పుకోవచ్చు. దీంతో రిపీటెడ్ గానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కేవలం చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి టీటీడీకి ఏర్పడిందని చెప్పొచ్చు. సౌజన్య. రైట్, థాంక్యూ వర్మ.